जेडीमिटला पुलिस ने खुफली शिकनी के जरिए सरखे की वारदातों में मुलविस एक आदि सारिक को गिरफ्तार कर लिया। तफसीलात के मुताबिक पुलिस ने 26 साल वीनू कुमार को गिरफ्तार कर लिया, जो जेडीमिटला पुलिस स्टेशन के हुदूद में घर के ताले तोड़कर सरखे का इर्तिकाब कर रहा था। अपूर्वा कॉलोनी में एक घर में चोरी की शिकायत मिलने के बाद पुलिस ने 6 अप्रैल को इस सिलसिले में एक मुकदमा दर्ज किया था। पुलिस ने सीसीटीवी कैमरों की बुनियाद पर मुलजिम को गिरफ्तार करके उसके कब्जे से 11 लाख रुपए मालियत के 12 तोले सोने के जेवरात, 20 तोले चांदी और एक 2 व्हीलर गाड़ी को जब्त कर लिया। जबकि मुलजिम वीनू कुमार का ताउन करने वाला एक और मुलजिम संपत साई मफरूर है। पुलिस ने कहा है कि वीनू कुमार पहले चोरी के 44 मुकदमात में मुलजिम था और इसे पीडी एक्ट के तहत जेल भेजा गया था। जेडीमिटला सीआई मल्लेश ने पुलिस स्टेशन में मुनक्किदा एक प्रेस कॉन्फ्रेंस में तफसीलात का वाकिफ करवाया। जेडीमिटला पुलिस स्टेशन పరిధిలో గత నెల 6వ తారీఖున జరిగినటువంటి ఎస్బీ నైట్ సంబంధించిన నేరస్తుని సీసీ కెమెరాల ఆధారంగా నిన్న రాత్రి రాజురామరంలో పట్టుకోవడం జరిగింది। అతన్ని విచారించి ఇంట్రాగేట్ చేయగా అతను ఈ మధ్య కాలంలో చేసినటువంటి 3 కేసులను కన్ఫెస్ చేయడం జరిగింది। జిడిమెట్ల, బాచ్పల్లి అలాగే గట్ కేసుల్లో 3 నేరాలు చేయడం జరిగింది। ఆ 3 నేరాలకు సంబంధించిన సొత్తులు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది। దాదాపు 12 తులాల బంగారం, సిల్వర్ అలాగే 50,000 రూపాయలు క్యాష్ ను కూడా సీజ్ చేయడం జరిగింది। ఈ యొక్క కేసును చేయించడానికి సీసీ కెమెరాల ఆధారంగా ఎక్కడైతే మనం మేము సైతం అలాగే కమ్యూనిటీ పోలీస్ సంబంధించి పెట్టినటువంటి సీసీ కెమెరాల ఆధారంగా ఆ యొక్క నేరస్తుని కదలికలను గుర్తించి అతన్ని పట్టుకోవడం జరిగింది। ఇతనితో పాటు ఇంకొక నేరస్తులు ఉన్నారు, ప్రస్తుతం అతను అబ్స్టాండింగ్ లో ఉన్నారు। అతని కోసం కూడా బృందాలు గాలిస్తా ఉన్నాయి। గతంలో దాదాపు 40కి పైగా కేసుల్లో ఇతను ఇన్వాల్వ్ కావడం జరిగింది। దుండిగల్ కేసు నుంచి పీడీ యాక్ట్ లో కూడా ఇతను గతంలో అరెస్ట్ కావడం జరిగింది। ఈ నేర ప్రవృత్తిని మార్చుకోకుండా ఇలాగే నేరాలు చేస్తున్న వ్యక్తిని అతని ఎంఓ ఆధారంగా అతన్ని సీసీ కెమెరా ఆధారంగా పట్టుకోవడం జరిగింది। ఇతన్ని అరెస్ట్ చేయడంతో పాటు పీడీ యాక్ట్ కూడా మళ్ళీ ప్రపోజ్ చేయడం జరుగుతూ ఉంది। ఈ యొక్క కేసును ఛేదించడంలో బాలనగర్ సిసిఎస్ పోలీసులు అలాగే జీడిమెట్ల డిఐ గారు కనకయ్య గారు అలాగే డిఎస్ఐ అలాగే క్రైమ్ స్టాఫ్ అందరూ చాకచక్యంగా చాలా ఎక్కువ రోజులు సీసీ కెమెరాస్ దాదాపు 5-6 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి కూడా అతను పోయిన ప్రతి రూట్ ను అబ్జర్వ్ చేసి పట్టుకోవడం జరిగింది। ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది। ఎలాంటి ప్రాపర్టీ దొంగతనం చేసి ఆ ప్రాపర్టీ కూడా ఇంటాక్ట్ గా రికవర్ చేయడం జరిగింది। ఈ సందర్భంగా ఈ కేసులో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళకి ఆఫీసర్ ద్వారా రివార్డు కూడా అందించడం జరుగుతుంది। సంబంధించినటువంటి ప్రాపర్టీని రికవర్ చేయడం జరిగింది। సిల్వర్ ప్రాపర్టీ మొత్తం గట్కేసర్ పోలీస్ స్టేషన్ సంబంధించిన సిల్వర్ ప్రాపర్టీ, గోల్డ్ లో కొంత భాగం జీడిమెట్లది, కొంత భాగం బాచ్పల్లికి సంబంధించినటువంటి ఐటమ్స్ రికవర్ చేయడం జరిగింది। సైబరాబాద్ సిపి గారి ఆదేశాల మేరకు మా డీసీపీ గారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము పోలీస్ స్టేషన్ పరిధిని గుర్తించడానికి ప్రతి రోడ్ నుంచి వస్తున్నప్పుడు పోలీస్ స్టేషన్ పరిధి ప్రారంభం ముగింపు అని బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది। దాంట్లో టెక్నాలజీని మేలవింపుగా చేస్తూ ప్రతి బోర్డు దగ్గర క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగింది। ఆ క్యూఆర్ కోడ్ ను పబ్లిక్ స్కాన్ చేసుకున్నట్లయితే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోగానే మా యొక్క పోలీస్ స్టేషన్ మ్యాప్ ఓపెన్ అవుతుంది। ఎస్హెచ్ఓ ఫోన్ నెంబరు, డిఐ ఫోన్ నెంబరు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఫోన్ నెంబర్ అలాగే సెక్టర్ ను ఇండివిజువల్ గా మార్క్ చేస్తూ ఆ యొక్క సెక్టర్ ఎస్ఐ సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా అందుబాటులో ఉంటుంది। అంటే పబ్లిక్ ఈజీగా అందుబాటులో ఉండడానికి, పబ్లిక్ పోలీస్ ని ఈజీగా అప్రోచ్ కావడానికి ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేయడం జరిగింది। దీనివల్ల పబ్లిక్ ఈజీగా వాళ్ళ సెక్టర్ ఎక్కడ ఉంది, వాళ్ళ సెక్టర్ ఎస్ఐ ఎవరు వాళ్ళతో డైరెక్ట్ కమ్యూనికేట్ చేయడానికి, అలాగే పెట్రోల్ కార్ వెహికల్స్ నెంబర్స్ ఇబ్బంది కాకుండా హెల్ప్ లైన్ నెంబర్స్ అన్ని దాంట్లో పెట్టడం జరిగింది। ఇంకా మున్ముందు కూడా జీడిమెట్ల ప్రజలకు ఇంకా చేరుకోవడానికి రకరకాల యాక్టివిటీస్ చేస్తూ ఫ్రెండ్లీ పోలీస్ లో భాగంగా, విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా మేము ఈ యొక్క స్టెప్స్ తీసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాం।